నిశనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఉన్నట్టుండి మీ ఇంటికి మోడీ సార్ వస్తే ఏం చేస్తావురా? నిన్నే ఎట్లా ఫీల్ అవుతావు అంటున్నా. సేమ్ గిట్లనే షాక్ అయితా అని చెప్తున్నా. నీ పర్ఫార్మెన్స్ అయినా మోడీ సార్ మా ఇంటికి ఎందుకు వస్తాడు ఏమో చెప్పలేం. ఈ అన్నోళ్ళ దుకాణానికి మోడీ సార్ వస్తాడని కలగన్నామా? సార్ దుకాణానికి వచ్చిండా? కుయ్ కుయ్యమని కూతలు పెట్టే కాన్వాయ్లు తిరగాల్సిన మోడీ సారు సుడూరి ఎంత సింపుల్ గా వచ్చిండో దుకాణానికి. మళ్ళా ఎసొంటి సెక్యూరిటీ లేకుండా కామన్ మ్యాన్ లెక్కనే కనిపించాడు దుకాణం ముంగట. అందుకే సార్కు అక్కడ ఉన్నోళ్ళంతా కనెక్ట్ అయ్యి జేజేలు కొట్టిర్రు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ప్రచారానికి పోయిన కాడ జరిగింది గిది. జాడ్ గ్రామ్ అనే ఊళ్ళే ర్యాలీ తీస్తుంటే కాన్వాయ్ని ఆపుకొని పోయి పల్లెలు కొనుక్కున్నాడు ప్రధాని సారు. इधर देख लीजिए सर. సుశీ రాణుల్లా మళ్ళీ అందరు లీడర్ల లెక్క 500 1000 రూపాయలు ఇయ్యలేదు. పల్లీలకు కావాల్సిన 10 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. అయినా దేశం అంతా డిజిటల్ పేమెంట్లు వేయించినా మీరెందుకు సారు క్యాష్ వాడుతున్నారు? ఓహో, అయితే సార్ పిఏలు పక్క పొంటలు ఎవ్వలేరు కాబట్టి పైసలే ఇచ్చినట్టున్నాడు. గాని కొన్న పల్లీలు సార్ తినుడే కాదు, పక్క పొంటున్నోళ్ళందరికీ తలని వంచిపెట్టిండు. సార్ కొన్న 10 రూపాయల పల్లీలలో కూడా తలో వంతు వంచిపెట్టిండంటే సార్ది ఎంత గొప్ప మనసో చూడుర్రి. అందుకే దేశంలో ఉన్న చాలా మంది మోదీ సార్ని ఇష్టపడుతుంటారు. सर जी इधर थोड़ा देख लीजिए सर जी. सर थोड़ा इधर देख लीजिए सर. सर थोड़ा इधर देख लीजिए सर. నరసింహ అవతారం ఎట్లుంటదో తెలుసారా బుజ్జి నీకు? ఎందుకు తెలియదు? సగం మనిషి సగం సింహం తోటి ఉగ్ర రూపం దాల్చుతాడు కదా. కానీ ఒక్క సింహాచలంలో మాత్రం చందన రూపంలో ఏడాదంతా దర్శనమిస్తాడు. నిజ రూప దర్శనం కలగాలంటే భక్తజనం సింహాచలానికి బార్లు కట్టారు. అబ్బా, నీకు బాగానే తెలుసు బుజ్జి. నన్ను తర్వాత ఒకడేవు గాని స్వామివారి చందనోత్సవం గురించి చూద్దాంపా. సింహాచలం అప్పన్నంటే నమ్మిన భక్తులకు కొంగు బంగారం. ఏడాదంతా ఎడతెరిపి లేకుండా ఆ వరహాలక్ష్మి నరసింహుని ఒలుసుకొని మొక్కులు పెట్టుకుంటారు. ప్రహ్లాదునికి దర్శనమిచ్చి స్వామి హిరణ్యకశిపుని వదకు నరసింహుని అవతారమెత్తుతాడు. ఇక ఆ తర్వాత పురూరవ మహారాజుకు దర్శనమిచ్చి ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపయేసేందుకు చందనం బుయ్యమని ఆ రాజును కోరతాడన్నట్టు. అప్పటికెళ్లి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం ఇస్తాడన్నట్టు. చందనాన్ని తొలగించి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తారు. ఏడాదంతా చందనంతోటి ఆ స్వామిని గొలుసుకుంటారు. గోవిందనామ స్మరణలతోటి సింహగిరులన్నీ మారుమోగినాయి. ఏగిళ్ల వారి నుంచే భక్తజనం కిటకిటలాడిండ్రు. 2 గంటల్లా 8,000 మంది భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటే మొత్తం ఇప్పటికీ 60,000 మంది దర్శనం చేసుకున్నారు. మొన్నటి దెబ్బతోటి ఎమ్మెల్యే టికెట్ పక్కా అనుకున్నారా? కానీ ఏం లాభం, మహిళా బిల్లు నడుమనే ఆగిపోయే. ఇప్పటికెళ్ళి రంగం సిద్ధం చేసుకోవాలి. ఈ త్యాప ఎట్లనైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాల్సిందే. ఇంకా 2 ఏళ్లు టైం ఉంది. మ్యాచ్ 4 రోజులు ఉందని ప్రాక్టీస్ బంద్ పెడతారా ఆటగాళ్ళు? ఇది కూడా కంతే. అయితే ఓ పని చేయి, రక్తదానం అన్నదానం చేసుకుంటా పేదలకు 4 పనులు చేసుకుంటా ఫేమస్ గా. పేదలకు సాయం చేసే అంత తాకతుందారా మనకు? మరి ఆలు లేదు సూలు లేదు, టికెట్ మాత్రం ఎమ్మెల్యే అంటావు. ఎట్లొస్తది? ఎవరిస్తారు? నాకున్న ఫాలోయింగ్ తోటే కొడతా, నువ్వు చూసుకుంటానే ఉండో. అంత ఫాలోయింగ్ ఉన్న పెద్ద హీరో విజయ్ అన్న ఎంత కష్టపడుతుండో చూడోసారి. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అంటారు. అట్లనే ఎంత ఫాలోయింగ్ ఉన్నా దేవుని దేవుడు ఉండాలని టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడుల గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు అన్ని దేవుళ్లకు మొక్కులు పెడుతుండు. ఓ
ఓ దిక్కు పబ్లిక్ ప్రచారంలో బిజీగా ఉన్నా ఇంకో దిక్కు దేవుళ్ళ ఆశీస్సుల కోసం గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాడు. చర్చిల మోకాళ్ళ మీద నడిచి ప్రార్థనలు చేసిండు. మసీదుకి పోయి ముసల్మాన్లతోటి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మొత్తానికి రాష్ట్ర ప్రజలందరితోటి దేవుళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాడు. ఇక మరిగా దేవుళ్ళ దీవెనలు ప్రజల ఆశీస్సులు ఎట్లెట్లున్నాయనేది ఫలితాల నాడు తెలుస్తది. సర్కార్ బళ్ళు గ్రేటా ప్రైవేట్ బళ్ళు గ్రేటా? చదువుకునేందుకైతే ప్రైవేట్ బళ్ళు, కొలువులకైతే సర్కార్ బళ్ళు. ఇదేం లాజిక్? అదంతే. సర్కార్ టీచర్ కావాలని చాలా మంది పోటీ పడతారు గానీ సర్కార్ బళ్ళ చదవాలని పోటీ పడతారా? ఇది కూడా లాజిక్. అంతెందుకురా, సర్కార్ బడి టీచర్లే వాళ్ళ పిల్లల్ని సర్కార్ బళ్ళ చదివిపియ్యరు. కానీ ప్రైవేట్ బళ్ళ చేసే టీచర్ల కన్నా సర్కార్ కొలువులు కొట్టిన టీచర్లకు మార్కులు ఎక్కువ, ర్యాంకులు ఎక్కువ కదా. అవన్నీ లాజిక్లు అడగకు. కొలువులకు సర్కారు, చదువులకు ప్రైవేటు. ఇగో గిట్లనే ఉన్నది కదా ఇయాల రేపు ముచ్చట. అందుకే ఓ సర్కార్ బడి టీచరు కొత్త ప్రచారం మొదలు పెట్టిండు. ఫ్రీ పుస్తకాలు, ఫ్రీ ఫీజులు, ఫ్రీగా ఫుడ్, పైసా ఖర్చు లేకుండా సర్కార్ బడికొచ్చి చదువుకోండ్రి అంటే అప్పులు ఏసైనా సరే ప్రైవేట్ బళ్ళకే పంపుతున్నారు చాలా మంది. అట్లాంటోళ్ళ కోసమే బడీడు పిల్లలందరినీ సర్కార్ బడికే పంపుండ్రి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాం, వాళ్ళ భవిష్యత్తు బంగారం చేస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సారు గిట్ల ప్రచారం చేస్తుండు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ మీ చిన్నారులను చేర్చండి. మరి చక్కగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతులన్నీ కూడా పొందండి. ఫౌండేషన్ పాఠశాలల్లో 1-2 తరగతులకు మరియు మోడల్ పాఠశాలంటూ 1 నుంచి 5వ తరగతి వరకు మరి ప్రభుత్వం చక్కగా పాఠశాలను రూపుదిద్దుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ చిన్నారుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. 100 కోట్లు పెట్టి పేద పిల్లల చదువు కోసం సర్కార్ బళ్ళు సవలతులు పెట్టి నడిపిస్తుంటే జనం మాత్రం చేసిన కష్టం ప్రైవేట్ బళ్లకు దారవస్తున్నారు. ఉన్నూర్ల బడి ఇడిచిపెట్టి పక్కూర్ల బస్సులు పెట్టి మరీ ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సర్కార్ బడి మీద ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టిండు. 4 మండలాలల్లా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ కారును తయారు చేసి పాటల ద్వారా ప్రచారం చేస్తుండు. మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. మరి మధ్యాహ్న భోజన పథకం నుంచి అమ్మ ఒడి అందరి పిల్లలకి కూడా వర్తిస్తుంది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి మరి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. సర్కార్ బడి టీచర్లు అంటే టైంకు రారు, పిల్లలు వచ్చినా రాకుండా హాజరేసుకొని పోతారు. వాళ్ళ చదువులతోటి మనకెందుకు, మా పిల్లడు చదివే బల్లివి కావు కదా అని అనుకుంటారని పేరుంటది. కానీ సర్కార్ బల్లే మంచి కోరుకునే పంతులు కూడా ఉన్నరుల్లా. విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు అంటారు. ఫ్రీగా పెట్టిన బల్లెకు పిల్లల్ని వంపరు. రోజు కూలి వేసేటోళ్ళు కూడా చేతనైతే ప్రైవేట్ బల్లకే వంపాలని ఆశపడతాడు తప్ప పక్కకే ఉన్న ప్రాథమిక పాఠశాలకు దోలరు. గవర్నమెంట్ కొలువు వచ్చిందని చెప్పుకున్నంత గొప్పగా గవర్నమెంట్ బల్లే పిల్లలు చదువుతున్నారని చెప్పేటందుకు నామోషిగా ఫీల్ అయ్యే రోజులకు వచ్చింది పరిస్థితి. మరి ఇట్లాంటి పంతుల కృషితోటి ప్రచారంతో సర్కార్ స్కూళ్ళల్లో అడ్మిషన్ దొరకని రోజులు రావాలని కోరుకుందాం. తల్లిదండ్రులారా, మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చండి. మీ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. హైదరాబాద్ అనగానే ఏం గుర్తుకొస్తదిరా? చార్మినార్. చార్మినార్ అనగానే గాజులు. ఆత్రేయపురం అంటే పూతరేకులు. మరి కొండపల్లి అంటే చెక్క బొమ్మలు. చూసినవా ఒక వస్తువు ఆ ప్రాంతానికి ఎంత పేరు తెచ్చిందో. కానీ లాభం, రోజు రోజుకు వాటికి గిరాకీ తగ్గిపోతూనే ఉండే. వాటికి పూర్వ వైభవం రావాలనే ఎన్టీఆర్ జిల్లాలో బొమ్మల కొలువు పెట్టిండ్రు. ఎన్ని ప్లాస్టిక్ బొమ్మలు పక్కకు పెట్టినా ఈ కొయ్య బొమ్మలకు సరితూగలుగుతాయా చెప్పుర్రి? ఎంత బాగున్నాయి. ప్రాణం లేని బొమ్మల జీవకళ ఉట్టిపడుతుంది. కళాకారుని నైపుణ్యం కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తున్నది. దేశ విదేశాలల్లా ఎంతో గుర్తింపున్న కొండపల్లి బొమ్మలకు ఆదరణ ఇంకింత పెంచాలని చూస్తున్నది సర్కారు. మైలవరం వేదికగా కొండపల్లి బొమ్మల కొలువు పేరిట ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఈ కళాఖండాలను సృష్టించిన కళాకారులతోటే స్టాల్ పెట్టించి వాళ్ళకి ఆసరైతుంది.
ఇవి బొమ్మలే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు, మన పద్ధతులను కట్టుబొట్టును ప్రపంచమంతా చాటి చెప్పే సాధనాలు. కొండపల్లి బొమ్మలంటే కొండంత పేరుంది. అట్లాంటి బొమ్మలకు ఈ కాలంలో ఆదరణ కరువైతుంది. తయారు చేసే కుటుంబాలు కూడా 50కి తగ్గిపోయింది. కొత్తోళ్ళు ఈ రంగంలోకి రావాలంటే తగినంత ఆదరణ ఉండాలి. అందుకే 3 రోజుల పాటు ఈ ప్రదర్శన పెట్టి వాళ్ళకు గిరాకీ పెంచుడే కాదు, ప్రచారం కూడా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. ఈ కొలువుల శ్రీరామ పట్టాభిషేకం, డాన్సింగ్ డాల్, ఏనుగు అంబారి, పిల్లలు ఆడుకునే పక్షులు, జంతువులు, ఇట్లా ఎన్నో ఆకృతులను అందుబాటులో పెట్టిర్రు. చేతి వృత్తులకు చేయూతనిచ్చి మన కళల్ని, కళాకారుల్ని కాపాడుకునే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుందన్నట్టు.